నీ పదవి కూడా 5 ఏళ్ళే. అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు, నువ్వేమి పెద్ద నియంతవు కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు, చాలామంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్కా, పేదవాళ్ళతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా, నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. నీకు బాగా ఉన్నది, ఏదో కుట్ర అని చెప్పాలి, ఏందో జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు. వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది. ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్లో గెలిచినవో, ఏ పేద ప్రజలకైతే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో, ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు, తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలన్నిటికీ కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తప్పకుండా 21 కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం. స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం నుంచి తరఫున కూడా ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో తప్పకుండా విచారణ తేలిపోతుంది. విచారణ ఈరోజు ఒక సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కూడా స్పష్టంగా బయటికి రావటం జరుగుతుంది. జరిగిన తర్వాత మాట్లాడతాం. మేమేమి కుట్ర పన్నమని ఈరోజు కూడా చెప్తా ఉన్నాము. స్పష్టంగా వారికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు వీడియో పరంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. మేమైతే మాట్లాడనీయలే కదండి. అది కూడా ఆలోచన చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఏదైనా కొత్తగా అట్లా పెట్టినరేమో అని, అది కూడా లేదు. అది కూడా వెరిఫై చేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారి పార్టీకి సంబంధించిన వారి మిత్రులే మాట్లాడినరు, మేము ఎవరెవరితో మాట్లాడినామని ఆయనే చెప్పిండు వీడియో పరంగా. ఇక మీరు వీడియో చూసి కూడా మమ్మల్ని అడిగితే ఎట్లా? ప్రజలందరూ కూడా స్పష్టంగా మొత్తం వీడియోలలో మీ టీవీలో కనబడుతుంది, వారి టీవీలో కనబడుతుంది, ఆఖరి టీ న్యూస్లో కూడా కనబడుతూ ఉంది. ఇంకెట్లేనండి?